హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు నేను దాల్చా చేశాను. అన్నంలో దాల్చా, పక్కన చికెన్ ఫ్రై. సూపర్ వచ్చింది. ముందుగా పప్పుని ఉడకపెట్టి పెట్టుకోండి. తర్వాత చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోండి. ఆయిల్లో దాల్చిన చెక్క వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేయండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించండి. అవి పక్కన వేగుతుండగా 3 ఇలాచీలు, 5 లవంగీలు, కొంచెం షాజీరా వేసి దంచుకోండి. ఈ పౌడర్ మనము లాస్ట్లో వేస్తాము. అల్లం వెల్లుల్లి వేగాక సొరకాయ ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి. అవి కొంచెం మగ్గాక ఒక్క టమాటో వేసి టమాటా ఉడికిన తర్వాత చింతపండు రసము వేసేసుకోండి. దానికి సరిపడా కొన్ని నీళ్లు వేసుకొని మరిగించండి చింతపండు పులుసుని. మూత పెట్టి పులుసు మరిగించుకోండి. ఇది మా అత్తమ్మ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. చింతపండు మరిగాక ఉప్పు, కారం వేసి తర్వాత ఉడికించిన పప్పు వేసుకోండి. వేసుకున్నాక కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన తర్వాత మనము ఇందాక దంచి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది మరుగుతున్నప్పుడు అది మొత్తం వేసేసేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసేయండి. ఎప్పుడు రొటీన్గా పప్పు సాంబారే కాకుండా ఒకసారి దాల్చా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. రైస్, దాల్చా, చికెన్ ఫ్రై, అబ్బా స్వర్గం. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.